భౌగోళిక రాజకీయాల్లో అవకాశవాద బంధాలే ఎక్కువని జగమెరిగిన సత్యం. ఇక్కడ శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కానీ వాటికి ఒక అద్భుతమైన మినహాయింపు ఉంటుంది. ప్రపంచ దేశాల కళ్ళు కుట్టేలా, పాశ్చాత్య దేశాల గుండెల్లో రైలు పరిగెత్తేలా దశాబ్దాలుగా భారత్ రష్యా స్నేహబంధం వర్ధిల్లుతుంది. చమురు కొనుగోలు నుంచి అంతర్జాతీయ వేదికలపై మద్దతిచ్చే వరకు ఢిల్లీ, మాస్కో మైత్రిని చూసి కొందరు అసూయపడొచ్చు, మరికొందరు దాన్ని వ్యసనమనొచ్చు. కానీ భారత్ రష్యా మాత్రం నికార్సైన స్నేహం అంటాయి. పాశ్చాత్య కళ్ళల్లో కారం చల్లుతున్న ఈ స్నేహం బ్రహ్మోస్ క్షిపణితో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న బ్రహ్మోస్ బంధం శత్రువుల గుండెల్లో నిద్రపోయే మరో 3 ప్రాజెక్టులతో కొత్త అవతారం ఎత్తుతుంది. అసలు బ్రహ్మోస్లో అదిరిపోయే 3 అప్గ్రేడ్స్ ఏంటి? భారత్ అటాకింగ్ కెపాసిటీని పెంచే ఆ డెడ్లీ వెపన్స్ ఏవి? వాచ్ స్టోరీ. బ్రహ్మోస్ 2ను అడ్డుకునే శక్తి భూమి మీద లేదా? సూపర్ సోనిక్ టు హైపర్ సోనిక్ బ్రహ్మోస్ కథేంటి? చైనాకు బ్రహ్మోస్ ఈఆర్ చుక్కలు చూపుతుందా? 2001 జూన్ భారత చరిత్రలో అదొక సువర్ణ అధ్యాయం సృష్టించిన రోజది. ఒడిషా తీరంలోని చాందీపూర్ పట్టణం ఆ రోజు ఒక్కసారిగా ప్రకాశవంతమైన వెలుగుతో భారీ శబ్దాలతో ఉలికిపడింది. అదేదో ప్రమాదమో పేలుడో ఎంతమాత్రం కాదు. నిజానికి అది ఒక క్షిపణి సృష్టించిన సూపర్ సోనిక్ బూమ్ శబ్దం. భారతదేశం మొట్టమొదటిసారిగా బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రువులకు చిక్కదు, అడ్డుకోవడం అసాధ్యమైన పవర్ఫుల్ వెపన్. అయితే రష్యా మద్దతు లేకుండా బ్రహ్మోస్ క్షిపణి విజయాన్ని భారత్ సాధించడం సాధ్యమయ్యేది కాదు. ఆఖరికి ఈ క్షిపణి పేరు కూడా ఇరు దేశాల కలయిక నుంచే పుట్టింది. భారతదేశంలోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్వా నదుల పేర్ల కలయికే బ్రహ్మోస్. 2 దేశాల ఈ ప్రయాణం నేడు ప్రపంచ స్థాయి సూపర్ సోనిక్ క్షిపణిగా రూపాంతరం చెందింది. 2 దేశాల బ్రహ్మోస్ బంధం అప్పుడే 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న వేళ భారత్, రష్యా భవిష్యత్తు ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశాయి. బ్రహ్మోస్ క్షిపణి కొత్త రూపాల్లో రాబోతుందని భారత్లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ స్వయంగా ప్రకటించారు. ఒకటి బ్రహ్మోస్లో తేలికపాటి బరువుతో ఉండే వర్షన్ కాగా, మరొకటి హైపర్ సోనిక్ క్షిపణి. ప్రస్తుతం భారత సాయుధ దళాల సామర్థ్యాలను మరింత పటిష్టం చేయడానికి లైట్, హైపర్ సోనిక్ వర్షన్ల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. భారత్, రష్యా సంయుక్త కూటమి ప్రస్తుతం ఏ రకమైన క్షిపణులను తయారు చేస్తుంది? చాలా కాలంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్మాల్, లైట్ వెయిట్ బ్రహ్మోస్ క్షిపణి కోసం ఎదురుచూస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బ్రహ్మోస్ ను కేవలం సుఖోయ్ 30 యుద్ధ విమానంతో మాత్రమే దాడి చేయడం సాధ్యమవుతుంది. అందుకు సుఖోయ్ 30 ఫైటర్ నిర్మాణంలో కీలక మార్పులు చేయాల్సి వచ్చింది. బ్రహ్మోస్ బరువు, పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ క్షిపణిని కేవలం సుఖోయ్ 30 మాత్రమే మోసుకెళ్లగలదు. అంతేకాదు, భారత్ వద్ద ఉన్న 220 సుఖోయ్ 30 శ్రేణిలో కేవలం 40 ఫైటర్లకు మాత్రమే బ్రహ్మోస్ ప్రయోగించే సామర్థ్యం ఉంటుంది. ఈ నేపథ్యంలోని సీన్లోకి బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ ఎంట్రీ ఇస్తుంది. దీన్ని షార్ట్ గా బ్రహ్మోస్ ఎన్జీ అంటారు. ప్రస్తుత బ్రహ్మోస్ బరువు అక్షరాల 2.5 టన్నులు. కానీ రాబోయే బ్రహ్మోస్ ఎన్జీ బరువును సగానికి పైగా తగ్గించి కేవలం 1.2 టన్నులుగా రూపకల్పన చేశారు. అయితే చిన్న పరిమాణాన్ని చూసి తక్కువ అంచనా వేస్తే పొరపాటే. ఎన్జీ 350 కిలోమీటర్ల లక్ష్యాలను పిన్ పాయింట్లో ధ్వంసం చేయగలదు. తక్కువ పరిమాణంలో ఉండడంతో రాడార్లు గుర్తించడం అసాధ్యం. ఇది కూడా శబ్దాన్ని సవాల్ చేస్తుంది. అంటే మాక్ 3.5 వేగంతో దూసుకెళ్తుంది. అంటే దీన్ని శత్రువులు అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. బ్రహ్మోస్ ఎన్జీ రాకతో భారత వైమానిక దళ వ్యూహాత్మక సామర్థ్యం అమాంతం పెరగబోతోంది. ఎందుకంటే ప్రతి సుఖోయ్ 30 ఫైటర్ ఏకంగా 3 క్షిపణులను మోసుకెళ్లగలదు. 220 సుఖోయ్ యుద్ధ విమానాలతో బ్రహ్మోస్ ఎన్జీని ప్రయోగించవచ్చు. ఒక్కో సుఖోయ్ 30 3 బ్రహ్మోస్ ఎన్జీ క్షిపణులను 220 ఫైటర్లతో దాడి చేయొచ్చు. ఆఖరికి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్తో కూడా 2 బ్రహ్మోస్ ఎన్జీ క్షిపణులను మోసుకెళ్లగలదు. సో లైట్ వెయిట్ బ్రహ్మోస్ క్షిపణితో భారత అటాకింగ్ కెపాసిటీ 5 రెట్లకు పెరగనుంది. నిజానికి బ్రహ్మోస్ ఏరోస్పేస్ మణిమకుటం నెక్స్ట్ జనరేషన్ కాదు. ఈ సంస్థ నుంచి వచ్చే బ్రహ్మోస్ 2 డెడ్లీ క్షిపణే అసలైనది. ఈ క్షిపణి ఏకంగా మాక్ 7 స్పీడును అందుకుంటుంది. అంటే ధ్వని కంటే
7 రెట్లు వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. దీంతో సూపర్ సోనిక్ నుంచి హైపర్ సోనిక్ యుగంలోకి బ్రహ్మోస్ ఎంట్రీ ఇస్తుందన్నమాట. దీని వేగాన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే సెకన్కు 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాన్ని అధిగమిస్తుంది. ప్రచండ వేగంతో దూసుకెళ్లడంతో పేలుడు పదార్థాలు లేకపోయినా భూగర్భంలో ఉండే అత్యంత పటిష్టమైన బంకర్లను కూడా క్షణాల్లో బూడిద చేయగలదు. లక్ష్యాన్ని చేరే చివరి క్షణంలో కూడా తన ప్రయాణ మార్గాన్ని ఇది మార్చుకోగలదు. దాన్ని అడ్డుకోవాలని చూసినా శత్రువుల ఆట కట్టిస్తుంది. నిజానికి మాక్ 7 వేగంతో దూసుకొచ్చే క్షిపణిని గుర్తించి పసిగట్టి అడ్డుకోగల రక్షణ వ్యవస్థ ప్రస్తుతానికి ప్రపంచంలోనే ఎక్కడా లేదు. మరోవైపు భారత్, రష్యా శాస్త్రవేత్తలు అసలైన బ్రహ్మోస్ ను నిరంతరం అప్గ్రేడ్ చేస్తూనే ఉన్నారు. దీని పరిధిని మరింత పెంచేందుకు క్షిపణి నిర్మాణం, బాడీలో మార్పులు చేస్తున్నారు. దీన్ని బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ రేంజ్ అంటారు. సింపుల్ గా బ్రహ్మోస్ ER గా పిలుస్తారు. 800 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను బ్రహ్మోస్ ER ఛేదించగలదు. దీంతో భారత సరిహద్దు వెంబడి ఉన్న చైనాకు చెందిన మెజార్టీ సైనిక స్థావరాలు బ్రహ్మోస్ పరిధిలోకి వస్తాయి. భారత్కు ఈ బ్రహ్మోస్ ప్రాజెక్టులు ఎందుకంత కీలకం? ఎందుకంటే ఆధునిక యుద్ధాల్లో క్షిపణులే విజయాలను శాసిస్తాయి. గతేడాది నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చెందిన 11 వైమానిక స్థావరాలపై బ్రహ్మోస్ దాడిని ప్రపంచం లైవ్ లో చూసింది. ఆ దాడుల్లో చాలా వరకు DRDO, NPM నిర్మించిన బ్రహ్మోస్ క్షిపణులతోనే జరిగాయి. అత్యంత పటిష్టమైన, ప్రపంచంలోనే అగ్రగామి అనదగిన సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోసేనని బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్ జయతీర్థ జోషి చెప్పారు. సాధారణంగా సూపర్ సోనిక్ క్షిపణులను భూమిపై పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. కానీ గతేడాది ఆపరేషన్ సింధూర్లో ప్రత్యక్షంగా లైవ్ లో బ్రహ్మోస్ టెస్ట్ నిర్వహించామని జోషి తెలిపారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ బ్రహ్మోస్ క్షిపణి కోసం క్యూ కడుతున్నాయి. ఫిలిప్పైన్స్ ఇప్పటికే ఈ ఆయుధాన్ని కొనుగోలు చేసింది. వియత్నాం కూడా ఒప్పందంపై సంతకాలు చేసింది. బ్రహ్మోస్ కోసం భారత్తో ఇండోనేషియా జరిపే చర్చలు తుది దశకు చేరుకున్నాయి. మరోవైపు UAE కూడా ఈ క్షిపణి గురించిన సమాచారాన్ని సేకరిస్తుంది. ఆఖరికి ఈ సాంకేతికతను అందించిన రష్యా కూడా బ్రహ్మోస్ క్షిపణుల కోసం చర్చలు జరుపుతుంది. బ్రహ్మోస్ క్షిపణి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ తరుణం కేవలం సైనిక సహకార వేడుక మాత్రమే కాదు. రక్షణ రంగ సాంకేతికతతో పాటు భౌగోళిక రాజకీయాల్లో అరుదైన స్నేహాన్ని బ్రహ్మోస్ చాటుతుంది.